మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిసిల్ల రాజాగారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న నల్గొండలో కేసీఆర్ రావడం జరిగింది. పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారా అని అంటున్నారు. ఏమంటున్నారు? దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారా మీరు? నమస్కారం. నేను ఆ భాష మాట్లాడి నా నాలుకను చెడగొట్టుకోను. కేసీఆర్కు నైతిక అర్హత లేదంటున్నా పరిపాలనకు. ఎందుకనంటే నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆత్మ అభిమానం కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఉద్యమంలో నేను లేను. నేను లేకుండా తెలంగాణ వచ్చినది. నువ్వేనా నువ్వు 8 పార్టీలను మెప్పించింది? నువ్వేనా నువ్వు సోనియా గాంధీని మెప్పించింది కాంగ్రెస్ పార్టీని? మెప్పించి సబ్బండ వర్ణాలు గ్రామాలలో లొల్లి చేస్తే కీలకమైన బిల్లు పెట్టిపించి తెలంగాణ ఇస్తే సెంటిమెంట్ ఆసరా చేసుకొని పైసలు వంచి ఓట్లు కొనుగోలు చేసుకొని ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి పారేసి రాష్ట్ర ప్రజల యొక్క నడ్డి విరిచి అత్తలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి నాశనం చేసినాం. ఏం అవసరం ఉండే? 70 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇక కాళేశ్వరం కట్టవలసిన అవసరం ఉందా? ప్రాణహిత చేవెళ్ళ అనేది ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఉండే. DPR 1 అనుమతి అయింది. DPR 2 తుది దశలో ఉండే. దాన్ని ప్రోత్సహించి కట్టితే ఎవడన్నా వద్దన్నాడు. అది వస్తే కేంద్ర బడ్జెట్ 80% వస్తుండే, 20% మన రాష్ట్రం మీద పడుతుండే. సాంకేతికపరమైనటువంటి నిఘా ఉంటుండే, ఆర్థికపరమైన నిఘా ఉంటుండే. ఈ రెండు ఉంటాయని భయపడి నా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే ఎంత అంటే అంత తినచ్చు అని కేవలం పైసల కక్కుర్తితోటి కట్టిన ప్రాజెక్టు ఇవాళ నిట్ట నిలువుగా పలిగిపోతూ ఉంటే కేసీఆర్ మొన్న మా ఊళ్ళో అంటాడు ఆ కాన్సీల ఆయనకి ఏ ముఖం పెట్టుకుని అతడే అసెంబ్లీకి, అందుకే అతడు అసెంబ్లీకి అంటారు. దాన్ని మార్చుకో, రా చెప్పు, విమర్శ మంచి సద్విమర్శ విను, తప్పైందని ఒప్పుకున్నంత మాత్రం విడిచిపెట్టాం. తప్పైందంటే కూడా ఒప్పుకోం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు ఎవరో అతీతులం కాదు, అది నీకెరికే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే నిధులను రాబట్టాలని మీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాజెక్ట్ చేపట్టాలి. శిక్షకు శిక్ష ఎట్లా ఉంటుంది? ఇలా ఉద్యోగస్తులను శిక్షిస్తలేం, పైసలు రాబడతాం, శిక్షకు శిక్ష ఇస్తాను. ఆ రకంగా నీకు కేవలసిన అవసరం ఉంది. దాన్ని మీరు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. నాయనా మీరు రండి, ఎంక్వైరీ చేయండి, నేను నా రికవరీ అయిన సొమ్ము ఫలానా కాడ దాచినా, ఈ భూములు కొన్నా, ఇక్కడిక్కడ ఈ దేశాలలో పెట్టచ్చు నా కొడుకు, అవన్నీ తెచ్చి మీకు అప్పచెప్తా అని సరెండర్ కావాలి అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. సో కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఫస్ట్ పబ్లిక్ గురించి ఆలోచించండి అంటున్నాడు. తిట్టుడు నువ్వు నేర్పినావు, ఇది గమ్మదనిపిస్తుంది. అసలు రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇలా దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరన్నా నీలాగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడతారు? ఎవరన్నా? నిన్ను చూసి అందరు నేర్చుకుంటూ ఉన్నారు. నువ్వు వట్టి మాటలు చెప్పి ఊళ్ళలో మాట్లాడుకున్నట్టు, అమాయకుడు అజ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడి భాషను నాశనం చేసినావు. మొన్ననో ఈ రాష్ట్రంలోని మేధావులందరూ ఒకచోట జమై ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వాళ్ళు భాషను చింపేసి అనుచితమైన పదజాలంతో మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉందని వాళ్ళు అంటూ ఉంటే బుద్ధజీవులు అంటారు, శాస్త్రజ్ఞులు అంటారు, విజ్ఞులు అంటారు. ఆ మాట విన్నాక సూటిగా బాణం తగిలినట్టు గుండెకు తగిలి తెల్లందాక నిద్ర పట్టద్దు కొడుక. ఏం మాట్లాడుతావు నువ్వా మాట్లాడేది? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజానికానికి, అన్ని వర్గాల నాయకులకు చెప్తా ఉన్నా, మాటలో బలం ఉండాలి, మాటలో కొత్త కోణం ఆవిష్కరించాలి, మాటకు జవాబు చెప్పలేనటువంటి సూక్ష్మమైన భావాలను అందించాలి.
అది పోయి విచిత్రమైనటువంటి దుర్భాషలాడి ఏం మాట ఎవరన్నా అలా మాట్లాడుతూ ఉంటే ఆ డయాస్ మీద ఒక ఆయన మాట్లాడి మంచిర్యాలలో ఎక్కడనో మాట్లాడుతూ ఉంటే పక్కకున్న ఆయనకు సిగ్గు అనిపించలే బంజాయ్ ఏం మాట్లాడుతాం అనాలా అనరా చెవులు నిక్కబొడిచి వింటూ ఉన్నారంటే ఓ తప్పును ప్రోత్సహించినప్పుడు కూడా తప్పు చేసినట్టు ఈ దేశంలో ఉన్న చట్ట ప్రకారంగా అక్కడ తప్పు జరుగుతూ ఉంది కోప్పడకుండా సైలెంట్గా ఉన్నామంటే నువ్వు కూడా తప్పు చేసినట్టుగా అలా భాగస్వామి అయినట్టు కదా తెల్లవారు మీ కేసీఆర్ అని రియాక్ట్ అయ్యి గట్టెట్లా మాట్లాడినవరా కొడుక అని అనాలనా మేము అంటే దానికి ఇంకా మీదిగా విమర్శలు ఇదా భాష ఇదా మాట్లాడేది సహనం కోల్పోయినలాగా అంటే కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరెగిరి పడుతూ ఉన్నారు అధికారం కోల్పోయిన దాని యొక్క మత్తులకెళ్ళి దిగలేదు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే ఇది మంచిది కాదు నాయన ఇది మంచి పద్ధతి కాదు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మనము ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి ఒక మాదిరిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో ఒక మాట చెప్తా నైతిక విలువలు అనేదానికి ఒక మాట చెప్తా ఎక్కడనో రైలు పడిపోతే జాఫర్ షరీఫ్ అనేటువంటి రైల్వే మంత్రి వెనుకట అమాయక కాలం అజ్ఞాన కాలంలో ఎవడు అడిగే పరిస్థితి లేనప్పుడు కూడా నైతిక విలువ కట్టుబడి రాజీనామా చేసిండు కొడుక ఇలా మేడిగడ్డ పలిగిపోయి కన్నం కూడా కనబడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రతిపక్షాలను కూడా తీసుకొని చూపిస్తూ ఉంటే అదే దినం రాజకీయాల నుంచి విరమించుకొని సరెండర్ అయ్యి మా దగ్గరికి ఈ నిధులు ఉన్నాయి అవన్నీ తీసుకోండి నేను దాచుకున్నా తీసుకోండి మిగతా ఏమైనా ఉంటే అమ్మి కడతా అని చెప్పాల్సింది పోయి ఏంది విమర్శ ఏం మాట్లాడతావు ఇదా నువ్వు చేసేది రెండు రకాల తప్పిదాలు అందుట్లో కేంద్ర ప్రాజెక్టు కింద దాన్ని తీర్చిదిద్దేది ఉంటే ఈ లోపం జరగపోవు రెండవది రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తి మీద వేసుకొని కట్టిన ప్రాజెక్టు కూలిపోతూ ఉంటే నైతిక విలువలు లేవు ఈ రెండింటికి జవాబు చెప్పిట అని అంటున్నాను అదే ప్రాణిత చేవేళ్ళ తీసుకుంటే అది కాంగ్రెస్ ప్రాజెక్ట్ అంటారా ప్రాజెక్ట్ ఎవ్వరిదైనా ప్రజల ప్రాజెక్టు ఇది ప్రజాస్వామ్యము అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అది ఎవరు చేపట్టి ఎవరు పూరించినా అది ప్రజల కొరకు చేస్తున్నటువంటి పనికి భావించాలి ఆ విస్తృత భావం కనుక నాయకుల్లో ప్రభుత్వాల్లో లేకపోతే ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తాడు అని బాధపడుతున్నా ఆందోళన చెందుతున్నా బుద్ధజీవులారా ఇది ఆలోచన చేయండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకోవడానికేమో అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నది ఇది అనగానే రాజన్న ప్రజాస్వామ్యం ఎట్లా కూని అయిందే అని మీరు అడగాలి దానికి మనం హుజరాబాద్ ఎన్నికలే ఉదాహరణ మునుగోడు ఎన్నికలే ఉదాహరణ 5,000 ముట్టలేదని లొల్లిపెట్టి ధర్నాలు చేస్తూ ఉంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేసే బాధ్యత ఎవరిది కేంద్ర ప్రభుత్వాన్ని వట్టిగా ఎన్నికల కమిషన్ మీద నెట్టకు అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ దాన్ని నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు గుడ్లపల్లి చూసినావు ఇది ప్రజాస్వామ్యం నా దేశంలో వర్ధిల్లుతున్నదని ప్రపంచ దేశాలల్లో ప్రజాస్వామ్య దేశాలలో పోయినప్పుడు నా ప్రధాని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను సిగ్గుపడుతున్నా తప్పు చేసినాం అక్కడ కేంద్రంలో తప్పులు జరుగుతూ ఉన్నది రైతులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇది రైతు వ్యతిరేక చట్టాలని మాట్లాడితే ధర్నాలు చేస్తే ఆత్మవిమర్శనం చేసుకుని చట్టాన్ని వెంటనే సవరించాల్సింది పోయి అనేక ఆత్మహత్యలకు కారకులైనటువంటి మోదీ తర్వాత విరమించుకుంటే దానికి నైతిక బాధ్యత ఏమైనా తీసుకున్నావా తీసుకోలే ఎప్పుడన్నా ఎవరన్నా విమర్శిస్తే మా గ్రామాలలో అమాయకులు చదువు రానోళ్ళు కూడా ఎవరైనా విమర్శిస్తే ఇటువంటి తప్పు ఇంకోసారి చేయొద్దని వాళ్ళే చెప్పలేసుకుంటారు చెప్పలేసుకోపోతుంది ఇంకా నిర్లజ్జగా నీ సిగ్గుగా ఇంకా వాటిని కొనసాగిస్తూ ఉంటుంది నిన్నటికి నిన్న మల్ల రైతులు ఆందోళన చేస్తూ ఉంటే బాష్పాయ ప్రయోగాలు నీళ్ళ గుట్టాల ప్రయోగాలు రబ్బర్ బుల్లెట్ల ప్రయోగాలు శబ్దాల ప్రయోగాలు చిల్లులు పడేటువంటి శబ్దాలు వేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తే అందుకే మా రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ జోడో ఈ దేశమును రక్షించుకోవాలి అని భారత్ జోడో అని యాత్ర చేపడితే ఈ కుహన మేధావులు ఇప్పుడేమన్నా ఇరిగిపోయినాదే భారత్ ఇప్పుడు కలుపుతామని అంటాడు మతం పేరు మీద కులం పేరు మీద ప్రాంతం పేరు మీద ఈ దేశాన్ని విడగొట్టే దుర్మార్గమైన ఆలోచన బీజేపీ చేస్తుంది కాబట్టి అయినాక బాధపడే కంటే ఇప్పుడే ముందర సూచన చేయాలి ప్రజానీకానికి అని సూచన చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టిండు ఎందుకు రాహుల్ గాంధీకి ఈ బాధ్యత ఉన్నదంటే ప్రజాస్వామ్యానికి పేటెంట్ రైటు కాంగ్రెస్ పార్టీది దానికి వారసుడు రాహుల్ గాంధీ
కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. ప్రజలారా, ఈ ప్రజాస్వామ్యం రక్షించుకునే బాధ్యత ప్రజలందరిది. కాంగ్రెస్ పార్టీ ముందు వరుస నుంచి సంకేతాలు ఇచ్చి పోరాటం చేస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు 7 సార్లు కరెంటు పోతుంది, ఇదే నా మార్పు అనేసి అని అంటున్నారు. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు నినాదం మాది. రైతులను కాపాడే ప్రయత్నం చేసింది మా కిరిస్టేషన్ రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ ప్రాంతంలో బావుల మీద బోర్ల మీద ఆధారపడి బతుకుతారు. అందుకే ఉద్యమాలు లేస్తూ ఉన్నాయి. ఉద్యమాలకు కారణమైన కారణాలను నశింపజేస్తే ఆటోమేటిక్గా ఐక్యంగా ఉంటారు అనేటువంటి భావనతోటి పెట్టినటువంటిది ఇది. ఇక కరెంటు సప్లైలా ఒక్క మాట చెప్తా, విజ్ఞులారా, బుద్ధజీవులారా, ఆలోచన పరులారా అర్థం చేసుకోండి. కరెంటు అనేది కొనుగోలు చేసి సప్లై చేసి ట్రాన్స్ఫార్మర్లు కడితే కరెంటు మెరుగైద్దా, ఉత్పత్తి చేసి దీన్ని ప్రజలకు పంచితే మెరుగైద్దా? ఏది శాశ్వతమైన ప్రణాళిక? ఉత్పత్తి. ఉత్పత్తి అయిన 1 మెగావాట్ ఉత్పత్తి చేసినావా కేసీఆర్ ఈ 10 ఏళ్ళల్లో? మేము ఉత్పత్తి కేంద్రాలు పెడితే అది సరిపోకపోతే వేరే రాష్ట్రంలోకి అప్పు తెచ్చుకొని కొప్పులు ముడిచి నేను కరెంట్ ఇచ్చిన అంటాడు. కరెంటును శాశ్వత ప్రాతిపదిక మీద సప్లై చేయాలంటే ఉత్పత్తి కేంద్రాలను ఎక్కువ చేయాలి. ఇది చాలామందికి అర్థమైంది అనుకుంటాను. ఇంత మాత్రం చాలు ఆ కరెంటు గురించి అన్నట్టు మాట తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా సిరిసిల్ల రాజయ్య ఎంపీ టికెట్ వస్తుందా రాజయ్యకు? తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నా. మనిషి ఆశాజీవి. నేను కాంగ్రెస్ పార్టీ సుశిక్షితుడైనటువంటి కార్యకర్తను. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ అంటేనే ప్రజల గుంపు. ఇది అర్థం చేసుకున్న వ్యక్తిని. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఈరోజు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన పార్టీ. నేను అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నా. 206 సీట్లు ఉన్నా కానీ 275 ఓట్లు వేయించిన, నా పార్టీని ఒప్పించిన, ఇతర పార్టీలను ఒప్పించిన, సబ్బండ వర్ణాలు గల్లీలో లొల్లు పెడితే కీలకంగా ఢిల్లీలో బిల్లు పెట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. దానికి అనుమతించిన ఘనత మా అమ్మ సోనియమ్మది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో నా శక్తినో, నా యుక్తినో, నా యొక్క అంకిత భావాన్నో, నా లాయల్టీనో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మా శిరోధార్యం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 14 కన్నా తక్కువ రావు. 14 వస్తాయి సీట్లు. అందరూ కాంగ్రెస్ పార్టీ దగ్గర చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ విని విని చెవులు తూట్లు పడ్డాయి, చూసి కళ్ళాల మల్లెలు పడ్డాయి. ఇది కథమైన పార్టీ. ఇక దేశంలో ఉన్న పార్టీ ఏమైనా రామభజన చేస్తూ ఉన్నది, చిరుతలు బట్టి చిరుతల రామాయణం వేస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నది, రాజ్యాంగం రద్దు చేస్తూ ఉన్నది, ఈ మనవాద రాజ్యాంగం తీసుకొచ్చే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉంది. కాబట్టి ఆ పార్టీని కూడా నమ్మరు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక రక్ష అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో అక్కడిక్కడ చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయని నేను అనను. పూర్తిగా పునీతనమే, మా దగ్గర ఏ తప్పిదం లేదు అనేది ఉండదు. వాడి తప్పుల సంఖ్య మా తక్కువ, మిగతాలో ఎక్కువ. మేము ప్రజల క్షేమం కోసం, నా దేశమును అభివృద్ధి చెందని దేశంలో ఉండే స్వతంత్రం రాకముందు దాన్ని చెందుతున్న దేశంలోకి తెచ్చినాము. ఇది చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంలోకి మార్చడానికే కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం అనే మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.